అమెరికా తరువాత అతిపెద్ద ఏఐ హబ్ ను వైజాగ్ లో గూగుల్ సంస్థ స్థాపిస్తా ఉంటే ప్రపంచ దేశాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉంటే పక్క రాష్ట్రాలు ముక్కున వేలేసుకుని అవాక్కవుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దరిద్రమైన ఈ నీలి మీడియా మాత్రం గూగుల్ మీదే విష ప్రచారం మొదలుపెట్టింది. పక్క రాష్ట్రం తమిళనాడు న్యూస్ ఛానళ్లలో ఒలి ఇల్లామే సేందిత్తార్ చంద్రబాబు నాయుడు అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వార్తలు వేస్తూ పొగుడుతా ఉంటే దీని అర్థం ఏంటంటే శబ్దం లేకుండా చంద్రబాబు నాయుడు పని కానిచ్చేశాడని. గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై తమిళియన్ అయినప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గూగుల్ ని తమిళనాడుకు తీసుకొని రాలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గద్ద కోడి పిల్లను తన్నుకొని పోయినట్లు గూగుల్ ని ఆంధ్రప్రదేశ్ కు తన్నుకొని పోయాడని ప్రతిపక్ష పార్టీలు ఎంకే స్టాలిన్ ను విమర్శిస్తున్నాయి. మరో పక్క రాష్ట్రమైన కర్ణాటక దీనంతటికి కారణమైన నారా లోకేష్ ని తిట్టిపోస్తా ఉంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక గూగుల్ కోసం పోటీ పడితే మన అపర చాణక్యుడు చంద్రబాబు చాణక్యం ముందు చిన్నబోయాయి. నారా లోకేష్ చాలా చాకచక్యంగా గూగుల్ ని మన వైజాగ్ కి పట్టుకొచ్చాడు.